కశ్మీర్లో సరిహద్దుల వెంబడి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పహల్గాం దాడి తర్వాత ఎల్ఓసి దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇండియన్ ఆర్మీ ధీటుగా సమాధానం చెప్పినా పాక్కి బుద్ధి రావడం లేదు. నిన్న రాత్రి కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మేందార్, నషేరా, సుందర్బాని, అఖ్నూర్లో కాల్పులు జరిపింది. వెంటనే పాకిస్తాన్కు భారత సైన్యం ధీటుగా స్పందించింది. అటు చినాబ్ నది సాధారణంగా ప్రవహిస్తోంది. చినాబ్ నీటిని మనం ఎక్కువ కాలం ఆపలేమని నిపుణులు చెబుతున్నారు. నిన్న రాత్రి 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే 6 టర్బైన్లను నడపడానికి సొరంగాల ద్వారా నీటిని పంపించారు. ప్రస్తుతం చినాబ్ నదిలో నీటి మట్టం పెరిగింది. జమ్మూ కాశ్మీర్లోని జైళ్లకు ఉగ్ర ముప్పు ఉందని హెచ్చరించింది ఇంటెలిజెన్స్. శ్రీనగర్లోని సెంట్రల్ జైల్, జమ్మూలోని బల్వాల్ కోట్ జైళ్లు టార్గెట్గా చేసుకుని దాడులకు దిగే అవకాశం ఉందని తేల్చింది. దాంతో సిఐఎస్ఎఫ్ అలర్ట్ అయింది. జైళ్ల దగ్గర భద్రత కట్టుదిట్టం చేసింది. సెక్యూరిటీ మరింత పెంచింది. ములాఖాత్కు వచ్చే వాహనాలను తనిఖీ చేసి జైలుకు దూరంలోనే నిలిపివేస్తున్నారు. హై ప్రొఫైల్ టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ ను వేరువేరు బ్యారక్ లో పెట్టినట్లుగా సమాచారం. ఇప్పటికే పూంచ్ జిల్లాలో 5 ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇటు కశ్మీర్లో సరిహద్దుల వెంబడి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పహల్గాం దాడి తర్వాత ఎల్ఓసి దగ్గర ఇటు పాక్ అయితే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇండియన్ ఆర్మీ ధీటుగా దీనికి సమాధానం చెప్పినా ఇటు పాక్కి బుద్ధి రావడం లేదని చెప్పాలి. మరోవైపు ఇటు జమ్మూ కాశ్మీర్లోని జైళ్లకు కూడా ఉగ్ర ముప్పు ఉందంటూ కూడా ఇటు ఇంటెలిజెన్స్ అయితే హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ ప్రసన్న, పెహల్గాంలోని బైసరవేల్లో కాల్పుల ఘటన జరిగిన తర్వాత అనేక మందిని అనుమానితులను ఎన్ఐఏ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసుల బృందం విచారిస్తుంది. దానిలో భాగంగా కొంతమంది అనుమానిత ఉగ్రవాదులు, గతంలో ఏదైతే ఉగ్రవాదులతో లింకులు ఉన్న వారిని కొంతమంది అనుమానితులు, మరికొంతమంది నిసార్ గాని ముస్తాక్, వీరిద్దరూ ఆర్మీ వాహనాలపై దాడికి పాల్పడ్డారు. వారిని అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్న నేపథ్యంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ఉన్న జైళ్లు ఏవైతే ఉన్నాయో ఆ జైళ్లకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందనేది కూడా కొంత సమాచారం ఉంది ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర. ఈ నేపథ్యంలోనే ఆ జైళ్ల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంటే అక్కడ ఎవరైతే జైలులో బందీలకు ఉన్న ఉగ్రవాదులు ఏమన్నారో, ఉగ్రవాద కేసుల్లో అరెస్ట్ అయిన, ఉగ్రదాడుల కేసులో అరెస్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని విడిపించేందుకు కొన్ని ఉగ్రదాడులు చేసే ఆలోచనలో టెర్రరిస్టులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన కీలక ఆధారాలు, సమాచారం అయితే ఇటు సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా ఏదైతే పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో జమ్మూలో కానీ శ్రీనగర్లో కానీ ఇటు పెహల్గాంలోని బైసరవేల్ కింద పెహల్గాం పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్లోనే ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తుంది. కొంతమంది అనుమానితులను పిలిచి దాదాపు ఇప్పటికే 2000 మందికి పైగా అనుమానితులను పిలిచి స్థానికులు విచారించింది. మరికొంతమంది దాదాపు 100 మందికి పైగా కూడా ఎన్ఐఏ వద్ద ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ వారిని కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు పెహల్గాం కానీ శ్రీనగర్, జమ్మూలోని మెయిన్ పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్లో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారం ఉన్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగానే అక్కడ ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ములాఖాతులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ములాఖాతు ఉంటుంది కాబట్టి వారిని కలవడానికి వచ్చిన వారిని కంపల్సరీగా ఐడెంటిటీ చెక్ చేసి వాహనాలను తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే వారిని కలిసేందుకు అనుమతిస్తున్నారు. మరికొంతమందిని కలవకుండానే వెనుదిరిగి పంపించేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది అనేది ప్రధానంగా సమాచారం ఉన్న నేపథ్యంలోనే నిఘా వర్గాల మేరకు వారిచ్చిన సమాచారం మేరకు ఇటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో అది గత 2023 నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ అలాగే శ్రీనగర్లోని పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఈ సిఎస్ఎఫ్ఐ కింద సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పరిధిలోనే ఈ జైలు అని కూడా పనిచేస్తున్నాయి. దానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ కూడా ఇప్పుడు ఆ జైలుకు సంబంధించిన అందరితో అధికారులతో, ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉంది, అందరూ కూడా జాగ్రత్తలు వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు పోలీస్ స్టేషన్లతో పాటు ఏదైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో పర్యాటక ప్రాంతాల వద్ద కూడా గత కొన్ని రోజులుగా కూడా అంటే ఏప్రిల్ 22వ తేదీన దాడి జరిగింది. ఇప్పుడు 5వ తారీఖు
అంటే దాదాపు 14వ రోజు ఇప్పుడు దాడి జరిగి 14వ రోజు చేరుకుంది. ఈ ఎన్ఐఏ కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇటు దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్రం పెద్దలకు సమాచారం అందిస్తున్నారు. ఇటు ఎన్ఐఏ కానీ ఇటు ఫోరెన్సిక్ నిపుణులు మరోవైపు ఇతర నిఘా విభాగాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది. ఎవరైతే మాజీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అరెస్ట్ అయ్యి ప్రజెంటు ఉగ్రవాదాన్ని వీడి మరి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కానీ ఇటు ఆర్మీ వాహనాలపై దాడి చేసిన వారు కానీ ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయనే అనుమానంతో అరెస్ట్ చేసి ప్రజెంట్ విచారణ ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో ఉన్న నేపథ్యంలో వారు ఏ విధమైన సమాచారం ఇస్తారన్న అనుమానంతో ఇటు ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉగ్రదాడులు జరిపేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి ఉగ్రవాద దాడులు జరగకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన భద్రతను ప్రజెంట్ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు పూంచ్ సెక్టార్లో కూడా ఇప్పటివరకు 5 ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారనే అనుమానంతో ఒక వ్యక్తిని స్థానికంగా ఉన్న వ్యక్తిని ఇంతియాజ్ను అదుపులోకి తీసుకుని ఆ స్థావరాల దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఒక రేడియో సెట్ 3 ఐఈడీ బాంబులు అలాగే 3 దుప్పట్లు కూడా దొరికినట్లు కూడా తెలుస్తోంది. అక్కడ నుంచి ఇటు భద్రతా బలగాలను కన్ను కప్పి పారిపోయే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ నీటి వాగులో కొట్టుకుంటూ అంటే అక్కడ నుంచి ఈత కొట్టుకుంటూ తను పారిపోయే క్రమంలో ఆ నీటి వేగానికి అక్కడ నుంచి ఆ నీటిలోనే అతను చనిపోయాడు. అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మృతదేహం అనేది దొరికింది. ఇక ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇటు సిఆర్పిఎఫ్ కానీ మరోవైపు ఇటు ఆర్మీ బలగాలని కూడా ఈ పెహల్గామ్ కానీ ఇటు మరోవైపు కుల్గామ్ సోనామార్గ్ కుప్వారా బారాముల్లా ఇటు అన్ని సెక్టార్లలో కూడా కొండ ప్రాంతాల్లో ఇటు సింధు నది పరివాహక ప్రాంతం కానీ జీలం నది పరివాహక ప్రాంతాల్లో అన్ని కొండ ప్రాంతాల్లో కూడా కూంబింగ్ అంటే కొనసాగుతుంది. అంటే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. స్థానికులు కూడా సహకరించాలి ఈ సెర్చ్ ఆపరేషన్ కంటూ కూడా స్థానికులకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారని మీకు అనుమానం వస్తే కనుక వెంటనే సమాచారం ఇవ్వండి, మీ వివరాలు గోప్యంగా ఉంచుతామంటూ కూడా స్థానికులకు భద్రతా బలగాలు సూచించాయి. కానీ స్థానికుల సహకారంతోనే బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు దాడులు జరిపారనేది కూడా ఎన్ఐఏ ఆధారాలు ఉన్న నేపథ్యంలో స్థానికులను కూడా చాలామందిని కూడా విచారిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఉగ్రవాదుల వేటలో భాగంగా ఎవరైతే అనుమానితులు ఉన్నారో అందరినీ విచారించి ప్రజెంట్ స్టేషన్లలో పోలీస్ స్టేషన్లో జమ్మూ కానీ శ్రీనగర్ మరోవైపు పెహల్గాం పోలీస్ స్టేషన్లలో వారందరూ కూడా ఉన్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ఇటు అన్ని మెయిన్ పోలీస్ స్టేషన్లో సెంట్రల్ జైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేషన్లలో ఉన్న జైల్లో ఉన్న వారందరినీ కూడా భద్రత పరంగా వారందరినీ విచారిస్తున్న నేపథ్యంలో అక్కడ దాడులు జరిగే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ప్రజెంట్ అంటే కేసు దర్యాప్తు పురోగతి మరింత సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి నుంచి సమాచారం అనేది రాబట్టేందుకు అటువంటి అనుమానితుల్ని కానీ అంటే ఉగ్రవాద లింకులతో సంబంధం ఉన్నవారు కానీ ఇతర కార్యకలాపాలకు పాల్పడి గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్గొని వారందరూ అరెస్ట్ అయినారు ఎవరైతే ఉన్నారో శిక్ష అనుభవిస్తున్నారో వారందరూ ఉన్న జైలుపై దాడి జరిగే అవకాశం ఉందనేది ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే జైళ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇటు జమ్మూ కాశ్మీర్లోని జైళ్లకు ఉగ్ర ముప్పు ఉంది అంటూ కూడా ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇటు శ్రీనగర్లోని సెంట్రల్ జైలు, జమ్మూలోని బల్వాల్ కోట్ జైళ్ల టార్గెట్గా చేసుకుని దాడులకు దిగే అవకాశం ఉన్నట్లు